తన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత శాఖలోని ఒక కీలకమైన పదవిని అప్పగించారు. అది కూడా కేబినెట్ హోదాలో అప్పగించడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఏపీని హరితాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు, ఏపీలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు గాను ఏపీ ప్రభుత్వం ఏపీ గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేసింది. ఇందులో చైర్మన్ గా ఎవరు ఉంటారు, వైస్ చైర్మన్ గా ఎవరు, సభ్యులుగా ఎవరెవరు ఉంటారు అన్న దానికి సంబంధించి మొత్తం 2 జీవోల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఒక జీవోలో ఈ కమిటీకి చైర్మన్ గా డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉంటారు అని, దాంతోపాటు వైస్ చైర్మన్ గా నాగబాబును నియమిస్తూ మరో జీవోను కూడా ఇచ్చేశారు. నాగబాబుకు కేబినెట్ హోదాను అప్పగించారు. అంటే కేబినెట్ హోదా అంటే డైరెక్ట్ గా వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఈ అంశాలపైన నేరుగా నాగబాబు రివ్యూ నిర్వహించేందుకు కూడా, వాళ్ళ దగ్గర నుండి సమాచారం తీసుకునేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన పార్టీలో సామాజిక న్యాయం పాటించడం లేదు, తన అన్నకే పదవులు ఇచ్చుకుంటున్నారు, కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, మిగిలిన వర్గాల్ని పట్టించుకోవడం లేదు అన్న విమర్శ కూడా పెద్ద ఎత్తున ఉంది. మంత్రి పదవుల విషయంలో కూడా సామాజిక న్యాయం చూపెట్టలేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. తన సొంత అన్నకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకునేటప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా తాను చైర్మన్ గా ఉన్న ఏపీ గ్రీన్ సొసైటీకి వైస్ చైర్మన్ గా సొంత అన్ననే నియమించుకోవడం, ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని ఈ పదవిలో నియమించి కేబినెట్ హోదా కల్పించుకోవడం అన్నది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అంటే ఇంకెవరూ లేరా జనసేన పార్టీలో? ఎమ్మెల్సీగా నాగబాబు ఉన్నారు కాబట్టి ఈ పదవి ఇంకొకరికి ఇవ్వచ్చు కదా, జనసేన పార్టీలో వాళ్ళకైనా ఇవ్వచ్చు కదా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. ఇది చాలా రేర్ గానే జరుగుతుంటుంది రాజకీయాల్లో. తాను చైర్మన్ గా ఉన్న కమిటీలో తన సొంత అన్ననే కేబినెట్ హోదా ఇచ్చి మరి వైస్ చైర్మన్ గా నియమించుకోవడం అనేది మాత్రం చాలా అరుదైన అంశం. పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి విమర్శల్ని లెక్క చేయకుండా తనదైన శైలిలోనే ముందుకు వెళ్తూ ఉన్నారా అన్న అభిప్రాయానికి ఈ పరిణామాలు అవకాశం ఇస్తూ ఉన్నాయి. దీనిపైన విమర్శలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తాను చైర్మన్ గా ఉన్న కమిటీలో సొంత అన్నని వైస్ చైర్మన్ గా నియమించుకోవడం అన్నది కాస్త వేరే.